టీమిండియా చరిత్ర సృష్టించింది, హిస్టరీ రిపీట్ చేసింది, హిస్టరీ క్రియేట్ చేసింది, రికార్డులన్నీ బద్దలు కొట్టింది. 2024 టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్గా బరిలోకి దిగిన టీమిండియా 2026 ట్రోఫీని కూడా గెలిచి హిస్టరీ రిపీట్ చేసింది. ప్రపంచ క్రికెట్లో ఫస్ట్ టైం 3 టీ20 ట్రోఫీలు గెలుచుకున్న టీమ్గా హిస్టరీ క్రియేట్ చేసింది. హోమ్ గ్రౌండ్లో ఇప్పటివరకు ఏ టీం కూడా టీ20 వరల్డ్ కప్ గెలవలేదనే రికార్డుతో పాటు కివీస్పై టీ20 వరల్డ్ కప్లో ఒక్కసారి కూడా గెలవని చెత్త రికార్డ్ని కూడా ఈ ఫైనల్లో కివీస్ని మట్టి కరిపించి హిస్టారికల్ విక్టరీ సాధించి ఆ రికార్డులన్నీ బద్దలు కొట్టింది. అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్లో ఎవ్వరూ ఎప్పుడూ సాధించని, కనీసం ఊహించని విధంగా 255 రన్స్ స్కోర్ బాది టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఫైనల్ మ్యాచ్లో భారీ స్కోర్ చేసిన రికార్డు క్రియేట్ చేసింది టీమిండియా. అలాగే కివీస్ని 96 రన్స్ తేడాతో ఓడించి టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో అత్యధిక మార్జిన్తో గెలిచిన రికార్డ్ని కూడా టీమిండియా సొంతం చేసుకుంది. ఇక మన బ్యాటర్లు బౌలర్లు సాధించిన రికార్డులు అయితే కుప్పలు ఉన్నాయి. వీటన్నిటికీ తోడు అహ్మదాబాద్ పిచ్ మనకి బ్యాడ్ లక్ పిచ్ అనే మూఢనమ్మకాన్ని కూడా ఈ విజయంతో ఇండియా బ్రేక్ చేసింది. క్రికెట్ చరిత్రలో గుర్తుండిపోయే మెమొరబుల్ విక్టరీని సాధించి అదరగొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన టీమిండియాకి మళ్ళీ సంజు శాంసన్ డిస్ట్రక్టివ్ ఓపెనింగ్ ఇచ్చాడు. విండీస్పై ఎలా రెచ్చిపోయాడో, ఇంగ్లాండ్పై ఎలా సిక్సర్ల వర్షం కురిపించాడో, సరిగ్గా అలాగే ఈ మ్యాచ్లో కూడా కివీస్ బౌలర్లని ఊచ కోత కోసి బౌండరీలో వర్షం కురిపించాడు. సంజు శాంసన్తో పాటు అభిషేక్ శర్మ కూడా ఫామ్లోకి వచ్చి 18 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది టీ20 వరల్డ్ కప్ 2026లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన రికార్డు సొంతం చేసుకోవడమే కాకుండా 21 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స్లతో 248 స్ట్రైక్ రేట్తో 52 రన్స్ బాదడంతో టీమిండియా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 7వ ఓవర్లో అభిషేక్ అవుట్ అయిన ఇషాన్ కిషన్తో కలిసి సంజు విధ్వంసం కంటిన్యూ చేశాడు. దీంతో 8 ఓవర్లకే టీమిండియా 110 రన్స్ కొట్టింది. అలాగే 15 ఓవర్లలో 200 మార్క్ కూడా దాటేసింది. ఇదంతా చూసి టీమిండియా 300 మార్క్ కూడా దాటేస్తుందేమో అనిపించింది. అలాగే అప్పటికే 46 బంతుల్లో 5 ఫోర్లు 8 సిక్స్లతో 193 స్ట్రైక్ రేట్తో 89 రన్స్ కొట్టిన సంజు ఖచ్చితంగా ఈసారి సెంచరీ బాధేస్తాడు అనిపించింది. కానీ 16వ ఓవర్లో నిమిషం ఫస్ట్ బాల్కే సంజుని అవుట్ చేయడమే కాకుండా 25 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్స్లతో 216 స్ట్రైక్ రేట్తో 54 రన్స్ కొట్టి హాఫ్ సెంచరీతో ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ని 5వ బాల్కి, ఆ తర్వాత ఆఖరి బాల్కి సూర్యకుమార్ యాదవ్ని డకౌట్గా అవుట్ చేసి ఒకే ఓవర్లో 3 వికెట్లు తీయడంతో మన స్కోర్ బోర్డు ఒక్కసారిగా స్లో అయిపోయింది. ఆ తర్వాత 4 ఓవర్లు పూర్తిగా స్కోర్ పడిపోయింది. దీంతో టీమిండియా కనీసం 250 స్కోర్ అయినా దాడుతుందా అనిపించింది. అయితే చివరిలో నీషం వేసిన ఆఖరి ఓవర్లో శివన్ దుబే 3 ఫోర్లు 2 సిక్స్లతో శివ తాండవం చేసి టీమిండియా 5 వికెట్లకి 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇది టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే 3వ హైయెస్ట్ స్కోర్ కాగా టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో అత్యధిక స్కోర్. అయితే సఫారీలపై కివీస్ ఓపెనర్ల బాదుడు చూసి ఇంగ్లాండ్లో అనే కివీస్ బ్యాటర్లు కూడా టఫ్ ఫైట్ ఇస్తారనిపించింది. కానీ సూర్యకుమార్ యాదవ్ సూపర్ కెప్టెన్సీకి ఇక్కడ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. పవర్ ప్లేలోనే అక్షర్ని బౌలింగ్కి దించి డేంజరస్ బ్యాటర్ ఫిన్నెల్ని వికెట్ పట్టేశాడు. అక్షర్ కూడా అదిరిపోయే క్విక్ డెలివరీతో 9 రన్స్ దగ్గరే ఫిన్నెల్ని వికెట్ తీసి టీమిండియాకి అదిరిపోయే బ్రేక్ ఇచ్చాడు. ఇక అక్కడి నుంచి మన బౌలర్లు సూపర్ బౌలింగ్తో కివీస్ బ్యాటర్లకి చుక్కలు చూపించారు. ఒక పక్క టీమ్ సీఫర్ట్ బౌండరీలతో విరుచుకుపడుతున్న రెండో ఎండ్లో మాత్రం ఏ బ్యాటర్ని కూడా మినిమం స్కోర్ కూడా చేయనివ్వలేదు మన బౌలర్లు. మన బౌలర్ల దెబ్బకి కివీస్ టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ అనే తేడా లేకుండా బ్యాటర్లంతా కనీసం డబుల్ డిజిట్ స్కోర్ కూడా చేయలేకపోయారంటే ఏ రేంజ్లో వణికించారో అర్థం చేసుకోండి. ఇక 52 రన్స్ కొట్టిన టీమ్ సీఫర్ట్ కూడా 9వ ఓవర్ ఫస్ట్ బాల్కే వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అవుట్ కావడంతో కివీస్ ఓటమి అక్కడితో ఖరారైపోయింది. చివరిలో మిచెల్ శాంటన్ 43 రన్స్తో ఒంటరి పోరాటం చేసిన రిక్వైర్డ్ రన్ రేట్ కొండలా పెరిగిపోవడంతో అది ఏమాత్రం సరిపోలేదు. దీనికి తోడు బుమ్రా తన స్పెల్లో వేసిన ఆఖరి 2 ఓవర్లు అద్భుతం అంతే. టీ20 క్రికెట్ చరిత్రలో ముఖ్యంగా బుమ్రా కెరీర్లో ఈ 2 ఓవర్లు మైల్ స్టోన్గా మిగిలిపోతాయి. 16వ ఓవర్లో కేవలం 4 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసిన బుమ్రా ఆ తర్వాత 18వ ఓవర్లో 2 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఈ 3 కూడా క్లీన్ బౌల్డే. బుమ్రాతో పాటు మిగిలిన బౌలర్లు కూడా చివరిలో అద్భుతమైన బౌలింగ్ వేయడంతో కివీస్ టీం 19 ఓవర్లలో 159 రన్స్ మాత్రమే కొట్టి ఆల్అౌట్ అయిపోయింది. దీంతో టీమిండియా ఏకంగా 96 రన్స్ తేడాతో గెలిచి 3వసారి టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిచింది, చరిత్ర సృష్టించింది. ఓ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంత భారీ మార్జిన్తో గెలిచిన జట్టుగా కూడా టీమిండియా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక మన బౌలింగ్లో బుమ్రా, అక్షర్ పటేల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఫిన్నెల్, గ్లెన్ ఫిలిప్స్, డారెల్ మిచెల్ లాంటి డేంజరస్ బ్యాటర్ల వికెట్లు తీసి అక్షర్ పటేల్ టీమిండియా గెలుపులో కీ రోల్ పోషించాడు. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు క్రీజ్లో కుదురుకున్నా టీమిండియా బౌలింగ్ని ఆడుకునేవాళ్ళు. అందుకే ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచిందంటే అందులో అక్షర్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఇక బుమ్రా కూడా 4 ఓవర్లలో కేవలం 3.75 ఎకానమీతో 15 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు.
T20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంత తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసిన ఏకైక ఇండియన్ బౌలర్ బుమ్రానే. అంతేకాదు బుమ్రా తన 24 డెలివరీస్లో 12 డాట్ బాల్స్ వేసి ఒకే ఒక్క వైడ్ ఇచ్చాడు. ముఖ్యంగా బుమ్రా వేసిన స్లో డెలివరీస్ని ఎలా ఎదుర్కోవాలో కూడా అర్థం కాక కివీస్ బ్యాటర్లు అల్లాడిపోయారు. నిజంగా ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో సంజు శాంసన్ అండ్ బౌలింగ్లో అక్షర్ బుమ్రా స్పెల్స్ చరిత్రలో అలా గుర్తుండిపోతాయంతే. ఇక దీనికి తోడు ఫీల్డింగ్లో ఇషాన్ కిషన్ అందుకున్న 3 క్యాచ్లు చూస్తే మన ఫీల్డింగ్ ఏ లెవెల్లో బెటర్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా అడుగుపెట్టిన టీమిండియా స్టార్టింగ్లో కొద్దిగా తడబడిన టోర్నీ చివరికి వచ్చే కొద్ది అన్ని మిస్టేక్స్ని సరిదిద్దుకుంటూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో బెటర్ అయి ఫుల్ ఫామ్లోకి రావడమే కాకుండా ఫైనల్లో కివీస్ని కంప్లీట్ డామినెన్స్తో ఓడించి హిస్టారికల్ అండ్ మెమొరబుల్ విక్టరీని దక్కించుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ విజయం క్రికెట్ బతికున్నంత వరకు టీమిండియా ఫ్యాన్స్కి అలా గుర్తుండిపోతుందంతే. మరి ఈ మ్యాచ్ చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి.